హ్యాట్రిక్ గెలిచినటువంటి బాలయ్య బాబు గారు ఎమ్మెల్యేగా ఉన్నారు హిందూపురంలో. అది పక్కన పెడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాలిలో ఉన్నప్పుడు కూడా సరే మా బాలయ్య బాబు హిందూపురంలో గెలిచారు. అంతవరకు ఆయనకి హ్యాండ్స్ అప్ చెప్తున్నానండి. అంటే ఎంత ప్రజలకు సేవ చేస్తేనో, ఎంత ప్రజల్లో మమేకం అయితేనో, ప్రతి ఒక్క ప్రజల కష్టాన్ని తన కష్టంగా భావిస్తే 3 సార్లు హ్యాట్రిక్ గా ఎమ్మెల్యేగా గెలిచారండి మా బాలయ్య బాబు గారు. ఆయనకి మినిస్టరే కావాలి అనుకుంటే ఎప్పుడో తీసుకునేవాళ్ళు. మినిస్టర్ తో పని లేదు అతనికి. ప్రజలకు సేవ చేయాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలి, ప్రజల కష్టాన్ని తన కష్టంగా భావించి వెంటనే 24 hours లో ఆ కష్టాన్ని తీర్చడానికి ముందడి చేసేవాడే బాలయ్య బాబు గారు. ఆయనకి మినిస్టర్ తో పని ఏంటి? మీకెవరు చెప్పారు మినిస్టర్ ఇస్తున్నారని? మీరు మొన్నటి దాకా ఒక గేమ్ ఆడారు. ఈ రోజు కూటమి ప్రభుత్వం మంచిగా పనిచేస్తా ఉంది, కూటమి ప్రభుత్వం ప్రజల్లో పనిచేస్తా ఉంది, కూటమి ప్రభుత్వం ప్రజల కోసమే పనిచేస్తా ఉంది. ఎక్కడ కూడా చిన్న రిమార్క్ లేకుండా మీరు చూపించడానికి భూతద్దంలో పెట్టి ఎతికినా సరే ఎక్కడా కూడా చిన్న రిమార్క్ కనిపించట్లేదు. కాబట్టే మీరంటే పిచ్చివన్నీ తీసుకుంటున్నారు. ఏమీ చేయలేక ప్రజల్లోకి వెళ్ళండి, ప్రజల్లో మమేకం అవ్వండి, ప్రజల కష్టాలు తెలుసుకోండి. ఆల్రెడీ మిమ్మల్ని మూల కూర్చోబెట్టారు, అదాల పదాలు తొక్కేశారు, నడి సముద్రం నిలబెట్టారు మిమ్మల్ని 11 సీట్లు ఇచ్చి. ఒకప్పుడు గెలిచిన గెలిపేంటి, ఈసారి గెలిచిన గెలిపేంటి మీరు? దాన్ని బట్టి మీకు తెలియట్లేదా మీరు ఎంత దౌర్భాగ్య ప్రభుత్వం చేశారో, ఎంత ఆంధ్ర రాష్ట్రాన్ని అధోగతి పాలు పట్టించారో, ఆంధ్ర రాష్ట్రం ఎంత సర్వనాశనం చేస్తే, ఎంత కడుపు మంటతో ఉంటే మిమ్మల్ని ఈ రోజు 11 సీట్లు ఇచ్చి మీకు నామాలు పెట్టారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. ప్రజల్లో ఉండండి అయ్యా, ప్రజల కోసం పాటుపడండి అయ్యా, ప్రజల్లో మమేకం అవ్వండి అయ్యా. ఇక్కడైనా గెలవాలని ఒక తాపత్రయంతో ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు 25-26 ఏళ్ల వయసు కుర్రోడ్లాగా చక్క పరిగెడతా ఉన్నాడు. ఒక ముఖ్యమంత్రి అనే ఒక ఎక్కడా కూడా చూయించకుండా సామాన్య మానవుడిగా మీకులాగా పర్వాలు కట్టుకోవట్లేదే, గ్రీన్ మ్యాట్లు వేసుకోవట్లేదే. ఒక 12-13 కిలోమీటర్, ఒక 20 కిలోమీటర్ వెళ్ళాలంటే ఫ్లైట్లలో, హెలికాప్టర్లో వెళ్ళట్లేదే మా నాయకుడు. అది కదా ప్రభుత్వం అంటే, అది కదా ప్రజల నాయకుడు అంటే, ప్రజల మనిషి అంటే. ఈ రోజు అలా పరిపాలించడం నేర్చుకోండి. మా బాబు గారిని చూసి పరిపాలన అంటే ఏంటో చూపిస్తా ఉన్నాడు కదా కళ్ళకు కట్టినట్టు. నేర్చుకోండి. మీరు ఎన్ని చిచ్చులు పెట్టినా, ఎంత ఇబ్బంది పెట్టినా, ఇలాంటి ఎన్ని పిచ్చి ట్రోల్స్ చేసినా, ఎంత సోషల్ మీడియా ఉదయశ్రీ గారు ఇక్కడ బాలకృష్ణ గారికి మినిస్ట్రీ అంటే ట్రోల్ చేసినట్టు ఎందుకు అవుతుంది? బాలయ్య బాబు గారి మీద అభిమానంతో అడుగుతున్నారేమో, మీ అభిమానులు అడుకోవచ్చు కదా. అసలు మీ టీడీపీ స్టాండ్ ఏంటి? ఆ అభిమానులేం కదండి. కూటమి ప్రభుత్వం ఏది చేసినా వీళ్ళకిలాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్లాగా దొంగ వ్యవహారాలు, దొంగ నడవడికలు, దొంగ నడుపులు నడపరండి. అర్ధరాత్రి రాత్రి అనౌన్స్మెంట్ చేయడాలు, తెల్లారికల్లా పేపర్లో వేసుకోవటాలు, పలానాళ్ళకి మినిస్టర్ ఇచ్చాం, పలానాళ్ళకి ఎమ్మెల్యే సీట్లు ఇచ్చాం, పలానాళ్ళకి పార్లమెంట్ ఇచ్చాము, పలానాళ్ళకి చైర్మన్ ఇచ్చామని అర్ధరాత్రి వీళ్ళకిలాగా చేయరండి. మా ప్రభుత్వం కూటమి ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం కాబట్టి బహిరంగంగా అందరికి తెలిసేలాగా, అందరికి కనిపించేలాగా అనౌన్స్మెంట్ చేస్తారు. ఏది చేసినా సరే మా కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్క ఎమ్మెల్యే చిన్న చితక కార్యకర్తతో సహా కూటమి ప్రభుత్వాన్ని కట్టుబడే పనిచేసి ఇస్తే ఇవ్వచ్చు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు భేటీ అయ్యి మాట్లాడుకొని ఇస్తే ఇస్తారు. వీళ్ళకేంటండి నొప్పి, వీళ్ళకేంటండి బాధ? ఇక్కడ బాలయ్య బాబు గారి ఫ్యాన్స్, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇలాంటివి లేవనెత్తట్లేదండి. ఈ పని పాట లేక నిన్నగాక మొన్న ఒక వీడియో చూశాను. పేర్లి నాని గారు చెప్పారు ఏమనంటే, మన పవన్ కళ్యాణ్ గారులను, చంద్రబాబు నాయుడు గారిని మనం ఎన్ని చేసినా సరే, ఎంత ఇబ్బంది పెట్టినా సరే, ఎన్ని ట్రోల్ చేసినా సరే, సోషల్ మీడియా ఎంత పిచ్చిగా వైరల్ చేసినా సరే, వీళ్ళ మీద ఎంత దుష్ప్రచారాలు చేసినా సరే వీళ్ళిద్దరు విడిపోరు, వీళ్ళని విడతీయలేని బంధం అండి అదని అతనే ఒప్పుకున్నాడు. చెంచాగాళ్ళందరూ ఈ రోజు పిచ్చి సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తా, పిచ్చి వీడియోలు పెడతా, పిచ్చి మాటలు పెడతా, పిచ్చి కామెంట్స్ పెడతా. ఈ రోజు ఏది దొరక బాలయ్య బాబు గారి మీద పడిపోయారు. మొన్నటి దాకా చిరంజీవి గారిని, బాలయ్య బాబు గారిని ట్రోల్స్ చేశారు. ఎట్లా ఏది చేసినా సరే ఎక్కడ కూడా విడిపోయే పరిస్థితి లేదు. బాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, చిరంజీవి గారికి బాలయ్య బాబు గారు అంటే ఏంటో తెలుసు. అతను తూచా తప్పకుండా మాట్లాడు. వాళ్ళ కుటుంబం అంటే ఒక రక్త సంబంధం తేడానే కానీ సొంత అన్నదమ్ముల్లా కలిసి ఉంటారు. బాలయ్య బాబు గారు కానివ్వండి, చిరంజీవి గారు కానివ్వండి, బాలకృష్ణ గారు కానివ్వండి. ఇప్పుడు మీరు ఏమంటారు? ఇప్పుడు అలా కాదు, స్ట్రైట్ గా చెప్పండి ఉదయశ్రీ గారు. ఉదయశ్రీ గారు స్ట్రైట్ గా చెప్పండి. ఇప్పుడు ఏమంటారు? ఈ జరుగుతున్న పరిణామాలను ఏమంటారు? స్ట్రైట్ గా వన్ వర్డ్ లో చెప్పండి. ఏమంటారు? కూటమి ప్రభుత్వంలో లేవనెత్తిందో మరి బాలయ్య బాబు గారు అభిమానులు కానివ్వండి, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, కూటమి నాయకులు అభిమానులు కానీ ఇది ఎక్కడా కూడా ఈ మినిస్టర్ అనేది లేవనెత్తలేదు. ఒకవేళ ఇస్తే బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి బహిరంగ చర్చతో బహిరంగంగా చెప్తారు. ఇస్తే మాకు సంతోషమే, బాలయ్య బాబు గారు ఫ్యాన్స్ కు సంతోషమే.
అతను మినిస్టర్ అయినా అవ్వకపోయినా మాకు ఆయన అభిమాని, మాకు ఎమ్మెల్యే. ఆ హిందూపురానికి సేవ చేసి ప్రజల మనసు దోచుకున్నటువంటి ఆ హ్యాట్రిక్ తో గెలిచినటువంటి మహానాయకుడు ఆయన, మహా ఎమ్మెల్యే ఆయన. అంతకంటే ఏం కావాలండి? ఇది ఇలాంటి దుష్ప్రచారం వైసీపీ వాళ్ళు చేస్తారండి. మేము అవన్నీ పట్టించుకోవడానికి సిద్ధంగా లేవు, మేము అవన్నీ లెక్క కూడా చేయమండి. డోంట్ కేర్. రైట్ ఉదయశ్రీ గారు, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. మనతోటి వైసీపీ